హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 9th క్లాస్ ఇంగ్లీష్ మనకి సిబిఎస్ఈ సిలబస్ వర్క్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని. ఇందులో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 9, దీనిలో ఉన్నటువంటి టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా లెట్స్ బిగిన్ అని చెప్పేసి కింద కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. లుక్ అట్ ద పిక్చర్స్ గివెన్ బిలో, డిస్కస్ విత్ ఎ ఫ్రెండ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బ్రీఫ్లీ. ఈ క్వశ్చన్స్ మనకి కింద ఇచ్చిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, డూ యూ థింక్ యానిమల్స్ హ్యావ్ ఎమోషన్స్? యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎమోషన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? ఎస్, యానిమల్స్ హ్యావ్ ఎమోషన్స్ అండ్ దే ట్రై టు ఎక్స్ప్రెస్ దెమ్ త్రూ వేరియస్ గెస్టర్స్ అండ్ క్రైస్. యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉన్నాయి, అవి వాటి యొక్క ఎమోషన్స్ని సైగల ద్వారా మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, డూ యూ థింక్ మోస్ట్ పీపుల్ కేర్ ఫర్ యానిమల్స్? వై డూ యూ థింక్ సో? ఎక్కువ మంది ప్రజలు యానిమల్స్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంటే యానిమల్స్ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? నో, మోస్ట్ పీపుల్ డు నాట్ కేర్ ఫర్ యానిమల్స్. ఎక్కువ మంది యానిమల్స్ పట్ల జాగ్రత్త కలిగి ఉండట్లేదు. దెర్ ఆర్ పోచర్స్ హూ కిల్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఫర్ పర్సనల్ ప్రాఫిట్. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క వ్యక్తిగత లాభం కోసము యానిమల్స్ని చంపుతూ ఉన్నారు, అంటే యానిమల్స్కి ప్రమాదం చేకూరుస్తూ ఉన్నారు. దెర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ రన్ సర్కస్ విచ్ ఎక్స్ప్లాయిట్స్ యానిమల్స్. అట్లా కొంతమంది యానిమల్స్తో సర్కస్ లాంటివి ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి యానిమల్స్ పట్ల ఎక్కువ మందికి జాగ్రత్త లేదు అని మనకు అర్థమవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కెన్ యూ కీప్ యాజ్ పెట్స్? ఏ రకమైనటువంటి జంతువుల్ని పెంపుడు జంతువులుగా ఉంచుకోవచ్చు? డాగ్స్, క్యాట్స్, స్క్విరల్స్, ర్యాబిట్స్, టర్టిల్స్, ప్యారెట్స్ ఆర్ సమ్ యానిమల్స్ దట్ వీ కెన్ కీప్ యాజ్ పెట్స్. పేరు చెప్పినటువంటి వీటిలన్నింటినీ కూడా పెంపుడు జంతువులుగా మనం పెంచుకోవచ్చు. ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ సమ్ యానిమల్స్? వై? కొన్ని జంతువులు చూసి నువ్వు భయపడతావా? ఎందుకు? ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ బికాస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ పాయిజనస్. పాములను చూస్తే నేను భయపడతాను, ఎందుకంటే వీటిలో చాలా ఎక్కువ భాగము విషపూరితమైనవి. కెన్ యూ నేమ్ ఎనీ ఎండేంజర్డ్ స్పీసెస్? అంతరించిపోతున్నటువంటి అట్లాగే ప్రమాదకరమైనటువంటి కొన్ని జంతువుల పేర్లు నువ్వు చెప్పగలవా? బ్లాక్ బక్ ఎక్కువగా మనకి ఎండేంజర్డ్ స్పీసెస్, అరుదైనటువంటి అంతరించిపోతున్నటువంటి జాతులు వచ్చేసరికి బ్లాక్ బక్, బెంగాల్ టైగర్, స్నో లెపర్డ్, ఇండియన్ రినోసెర్స్ ఆర్ ఎ ఫ్యూ ఆఫ్ ద ఎండేంజర్డ్ యానిమల్స్. వాట్ కెన్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ యానిమల్స్? జంతువుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వీ కెన్ లెర్న్ సెవరల్ లెసన్స్ లైక్ కంపాషన్, పేషెన్స్, ప్రిజర్వెన్స్ అండ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఫ్రమ్ యానిమల్స్. సానుభూతి, ఓర్పు, అట్లాగే ప్రిజర్వెన్స్, కష్టాలు ఎదురైనా సరే డిఫికల్టీ వాటిని మనం అధిగమించడము, ఇట్లాంటివన్నీ కూడా మనం జంతువుల నుంచి నేర్చుకోవచ్చు. కింద మనకి రీడింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి టెక్స్ట్ 1 అని చెప్పేసి ఒక ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది. దీని యొక్క సమరీ ఒకసారి మనం సింపుల్గా చూస్తే కనుక, ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో ఈ నేల ఇవన్నీ కూడా మా గ్రాండ్ పేరెంట్స్కి చెందినమైనటువంటివి అయినా సరే, అక్కడ అద్భుతమైనటువంటి బానియన్ ట్రీ ఏదైతే ఉందో అది మాత్రం నాది. ఎందుకు అంటే మా తాతయ్య వయసు 65 సంవత్సరాలు, ఆయన ఆ బానియన్ ట్రీని చెట్టు ఎక్కలేరు. అది తన యొక్క బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించి దాని యొక్క బ్రాంచెస్ విస్తరించి ఉంటాయి. కొన్ని అయితేనేమో నేలకు తాగుతూ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి కొన్ని విస్తరించి ఉన్నటువంటి బ్రాంచెస్లో కొన్ని సొరంగాల్లా కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే నాకు అంతం లేనటువంటి, అవధులు లేనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది. సో వాటికి ఉన్నటువంటి కొన్ని త్వరల్లో స్క్విరల్స్, అట్లాగే స్నెయిల్స్, అట్లాగే బటర్ఫ్లైస్, ఇలా కొన్ని యానిమల్స్, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తూ ఉంటాయి.
ఈ చెట్టు ఏదైతే ఉందో ఇది మా ఇంటికన్నా చాలా పురాతనమైంది. మా తాతయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయనకన్నా చాలా పురాతనమైంది. ఒక మాటలో చెప్పాలంటే మేము ఉంటున్నటువంటి డెహ్రాడూన్ ఏదైతే ఉందో అది ఎంత పురాతనమైందో ఈ యొక్క చెట్టు కూడా అంత పురాతనమైంది. ఈ చెట్టు యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను దాక్కోగలను. అట్లాగే దీనికి ఉన్నటువంటి పచ్చని ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను దాగుడు మూతలు ఆడగలను. ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాటిలో స్క్విరల్ ఏదైతే ఉందో అది నా మొదటి స్నేహితుడు. స్టార్టింగ్ మొదట్లో తన యొక్క ప్రైవసీ అంటే ఎవరైనా చూస్తూ ఉంటే స్క్విరల్స్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మొదట్లో నన్ను చూసి అది కూడా అలాగే తన యొక్క ప్రైవసీకి ఇబ్బంది అని చెప్పేసి బాధపడుతూ ఉండేది. కానీ తొందరలోనే అది నన్ను అర్థం చేసుకుంది. నాతో ఫ్రెండ్లీగా ఉండటం మొదలుపెట్టింది. నేను కూడా దానికి కావాల్సినటువంటి కొన్ని పీసెస్ ఆఫ్ కేక్, బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం మొదలుపెట్టాను. అది కూడా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నా చేతిలో నుంచి తీసుకోవడం మొదలుపెట్టింది. అట్లాగే కొన్ని రోజుల తర్వాత అదైతే నెమ్మదిగా ఈ యొక్క స్క్విరల్ ఏదైతే ఉందో అది నా జేబుల్లోకి వెళ్ళటము, నా జేబుల్లో ఏది దొరికితే అది తీసుకోవడం కూడా తను మొదలుపెట్టింది అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి ఒకసారి చూద్దాం. Read the statements given below and tick the correct option to complete each statement. Statement 1. The writer says that the tree belonged to him because రచయిత ఈ చెట్టు ఏదైతే ఉందో అది తనకు చెందింది అంటున్నాడు. ఎందుచేత అంటే హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ టూ ఓల్డ్ టు క్లైంబ్ ఇట్. వాళ్ళ తాతయ్య వయసు 65 సంవత్సరాలు, అతను ఎక్కలేడు కాబట్టి తనకు చెందింది అంటున్నాడు. సో ఆప్షన్ బి హియర్ ఇట్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్. అండ్ దెన్ మూవింగ్ టు సెకండ్ వన్. ద ట్రీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్. వీళ్ళు ఉంటున్నటువంటి ఊరు డెహ్రాడూన్ ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది దానంత పురాతనమైంది ఈ యొక్క చెట్టు కూడా. అండ్ ద థర్డ్ వన్. ద రైటర్ కుడ్ హైడ్ బిహైండ్ ద ట్రీస్ బికాస్ అతను చెట్లు వెనకాల దాక్కోగలడు. ఎందుకు అంటే ఇట్ హ్యాడ్ బ్రాంచెస్ విత్ థిక్ గ్రీన్ లీవ్స్. ఆ చెట్టుకి థిక్ గ్రీన్ లీవ్స్ ఉన్నటువంటి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వాటి వెనకాల అతను దాక్కోగలడు. నెక్స్ట్ ఫోర్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్ ద స్టోరీ. మనకి ఇచ్చిన స్టోరీలో వీటిలో ఏది ముందు జరిగింది? ఆప్షన్ బి. ద స్క్విరల్ రిసెంటెడ్ మై ప్రెజెన్స్. నా యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ప్రెజెన్స్ అంటే అతను కనపడటం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ముందు జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 స్టేట్మెంట్లో ముందు జరిగింది వచ్చేసరికి బి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ వాస్ టు డిస్క్రైబ్ ద రైటర్స్ ఫ్రెండ్షిప్ విత్ ద స్క్విరల్. లాస్ట్ పారాలో మనకి స్క్విరల్కి రైటర్కి రచయితకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని మనకి డిస్క్రైబ్ చేశారు. సో ఆప్షన్ సి. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ 2 వచ్చేసరికి ఇక్కడ రచయిత ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి ఒక హిమాలయ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చోట కొన్ని గోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోట్స్ని తను ఒక ఎత్తైన ప్రాంతం నుంచి వాటిని గమనిస్తూ ఉన్నాడు. వాటిలో ఒక గోట్, వాటిలో టార్ అనే గోట్ వచ్చేసరికి తన యొక్క కిడ్తో పాటు అక్కడ నిద్రపోతూ ఉంది. ఒకసారి తన యొక్క పిల్ల ఏదైతే ఉందో తనకి ఫీడింగ్ అందించిన తర్వాత తను కొన్ని స్టెప్స్ ముందుకు వేసింది. అయితే ఆ తర్వాత తను అక్కడి నుంచి జంప్ చేసి అక్కడి నుంచి కొంచెం ఒక 15 అడుగులు కిందకు దూకింది. తన బేబీస్ ఎక్కడైతే ఉన్నాయో తనకి పాలు ఫీడింగ్ అందించిన తర్వాత అక్కడి నుంచి తను అటు ఇటు కొంచెం ముందుకి వెనక్కి జరిగి తను ఒక 15 అడుగులు కింద ఉన్నటువంటి ప్రాంతంలోకి దూకింది. దూకేసిన తర్వాత అక్కడ తన బేబీ ఏదైతే ఉందో అది ఒంటరిగా ఉండిపోయింది. కానీ వాళ్ళ అమ్మ ఏదైతే చేసిందో దాన్నే తను రిపీట్ చేస్తూ ముందుకి వెనక్కి కదులుతూ ఉంది. కానీ వాళ్ళ అమ్మ దూకినట్లుగా తను దూకలేకపోతుంది. తన బేబీ ఏం చేస్తుందా అని చెప్పేసి కిందకు దూకినటువంటి తను పైనుంచి గమనిస్తూ ఉంది. కానీ ఆ కిడ్ మాత్రం వాళ్ళ అమ్మ చేసిన దాన్ని ఏదైతే ఉందో అది అంటే ముందుకి వెనక్కి జరిగి కిందకు దూకటం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేయడానికి తను భయపడిపోతూ ఉంది. చాలాసేపు తర్వాత అలా చూసిన తర్వాత మళ్ళీ ఈ తార్ అనే గోట ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి తన యొక్క బేబీ దగ్గరికి వచ్చి మళ్ళీ తనకి కావాల్సినటువంటి ఫీడింగ్ ఏదైతే ఉందో ఆ ఫీడింగ్ తనకు అందజేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు తను ఏదైతే చేసిందో కొంచెం ముందుకి వెనక్కి తను జరిగి మళ్ళీ కిందకి దూకింది. అయితే ఈసారి మాత్రం బేబీ ఏదైతే ఉందో తను కూడా సేమ్ వాళ్ళ మమ్మీ చేసిన లాగానే
బ్యాక్వర్డ్ ఫార్వర్డ్, ముందుకి వెనక్కి జరిగి ఒక 7 సార్లు తాను ప్రయత్నించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అయింది. ఫైనల్గా చివరగా తను తన తలరాత ఎలా ఉందో అలా అని చెప్పేసి అక్కడి నుంచి జంప్ చేసి పక్కనే వాళ్ళ మమ్మీ పక్కనే ల్యాండ్ అయింది. ఈ విధంగా కిడ్ చివరికి వాళ్ళ అమ్మతో పాటు తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో దానికోసము, అంటే తన కడుపు నింపుకునే ప్రక్రియ ఆ రోజు తను ఆ రివార్డ్ అనేది సాధించడం జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్. దీన్ని బేస్ చేసుకొని మనకి కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద థార్ యాజ్ ఏ షోర్ ఫుటెడ్ మౌంటైన్ గోట్. ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 ఎక్స్ప్రెషన్స్లో ఏది మన ఈ థార్ అనేది షూర్ ఫూటెడ్ మౌంటైన్ గోట్ అని తెలియజేయడానికి మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగింది. అదేంటంటే ఆప్షన్ బి, పాయిజ్డ్ కేర్ఫుల్లీ ఆన్ ద బ్రింక్ అండ్ జంప్ డౌన్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ అబాండింగ్ ఇట్ సెల్ఫ్ టు ఇట్స్ ఫేట్. అంటే తన యొక్క తలరాతకు తను వదిలేయటము అనేది ఏదైతే ఉందో కింది ఇచ్చిన సెంటెన్స్లో ఏది దాన్ని మనకి రిప్లేస్ చేస్తుంది? ఆప్షన్ సి వచ్చేసరికి రిజైనింగ్ ఇట్ టు వన్స్ లక్, తన అదృష్టానికి తనను వదిలేయటము. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది. క్వశ్చన్ నెంబర్ 3, హౌ వాజ్ ద కిడ్ ఎంకరేజ్ టు ఫాలో ఇట్స్ మదర్. బేబీ కిడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ మదరు తనను ఫాలో అయ్యేలాగా ఎలా ఎంకరేజ్ చేసింది? ద మదర్ కెప్ట్ ఎంకరేజింగ్ హర్ కిడ్ టు జంప్ బై పేషెంట్లీ షోయింగ్ హిమ్ హౌ టు డూ ఇట్. ఆ జంప్ చేయటం ఏదైతే ఉందో ఎలా చేయాలా అని చెప్పేసి తనకి ముందు తను చూపించింది, ముందుకి వెనక్కి కదులుతూ. ఆఫ్టర్ షీ జంప్డ్ ఫర్ ద 7th టైం, అలా 7 సార్లు తాను ప్రయత్నించిన తర్వాత ద కిడ్ ఫాలోడ్ హర్. 7 సార్లు వాళ్ళ అమ్మ జంప్ చేయడానికి తను చూసిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఈ కిడ్ ఏదైతే ఉందో తను ఫాలో చేసింది. హీ వాజ్ రివార్డెడ్ బై బీయింగ్ అలౌడ్ టు డ్రింక్ టు ఇట్స్ ఫిల్. సో తన ఆ ప్రయత్నం ఏదైతే ఉందో తనకి అంటే ఈ జంప్ చేయడం ప్రాసెస్ ఏదైతే ఉందో తనకి హీ వాజ్ రివార్డెడ్ బై బీయింగ్ అలౌడ్ టు డ్రింక్ టు ఇట్స్ ఫిల్. తన కడుపు నింపుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మనం తనని అభినందించవచ్చు. సెలెక్ట్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ టెల్ us హౌ ద మదర్ టాట్ ద కిడ్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏ వర్డ్స్ మదరు తన యొక్క బేబీకి టెల్ us హౌ ద మదర్ టాట్ నేర్పించే ప్రాసెస్ గురించి మనకు తెలియజేస్తుంది. అంటే ఏ విషయాలు మనకి టెల్ us హౌ ద మదర్ టాట్ ద కిడ్. మనకి ఒక 2 విషయాలు వాళ్ళ మదరు తన యొక్క బిడ్డకి నేర్పించే ప్రాసెస్లో మనం 2 విషయాలు గమనించవచ్చు. ఏం విషయాలు అంటే పేషెన్స్ అండ్ ప్రిజర్వెన్స్, ఓపిక. సో అన్నిసార్లు ప్రయత్నించినా సరే తను దూకలేదు, అందుకని తను 7 సార్లు చూపించింది. దానిలో మనకి పేషెన్స్ కనబడుతుంది. అట్లాగే ప్రిజర్వెన్స్ మీన్స్ మనకి డిఫికల్ట్, కష్టమైనా సరే దాన్ని సాధించడం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిజర్వెన్స్ అని చెప్పేసి అంటాం. ఈ 2 లక్షణాలు కనపడుతుంది. ద మదర్ గోట్ ఫియర్ దట్ ద కిడ్ వుడ్ డూ సంథింగ్ ఫూలిష్ లైక్. సో మదర్ గోట్ ఒకసారి తను భయపడింది, ఈ 4 తను కింది తెలిపిన వాటిలో ఏదైనా ఇది చేస్తుందేమో అని చెప్పేసి. త్రో ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద క్లిఫ్, అంటే దూకేటప్పుడు మధ్యలో ఏదైనా భాగానికి తగలటము అది ఏదైతే ఉందో అలాంటిది ఏమన్నా తనకు చేస్తుందేమో అని చెప్పేసి తను కొంచెం భయపడింది. నెక్స్ట్ తర్వాత మనకి వొకాబులరీ వచ్చేసరికి లుక్ ఎట్ ద సెంటెన్సెస్ బిలో. ద వర్డ్స్ ఇన్ ద ఇటాలిక్స్ ఆర్ అడ్జెక్టివ్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇటాలిక్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. సీ హౌ ద అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్. ఈ కింది సెంటెన్స్లో విశేషణాలు ఎలా ఉపయోగించబడ్డాయో ఒకసారి చూడండి. హీ స్క్రాచ్డ్ మీ విత్ హీజ్ హుక్డ్ క్లాస్. ఇక్కడ హుక్డ్ ఏదైతే ఉందో అది మనకి అడ్జెక్టివ్. ద క్లాస్ ఆర్ హుక్డ్, దాని మీనింగ్ ఏంటంటే అది ద క్లాస్ ఆర్ హుక్డ్. ఎవ్రీబడి సాల్యూటెడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ ఆర్మ్డ్ ఏదైతే ఉందో అది మనకి అడ్జెక్టివ్. స్టూడెంట్స్ హ్యాపీలీ కంప్లీటెడ్ ఆల్ ద డిలైట్ఫుల్ యాక్టివిటీస్. డిలైట్ఫుల్ అడ్జెక్టివ్. ద యూజ్ఫుల్ టిప్స్ గివెన్ బై ద గ్రాండ్ మదర్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ అస్. యూజ్ఫుల్ ఇది ఏదైతే ఉందో అది మనకి అడ్జెక్టివ్. ఇప్పుడు మనకిచ్చే టాస్క్ వచ్చేసరికి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రాప్రియేట్ అడ్జెక్టివ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ ఆఫ్టర్ ఎవ్రీ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్కి కూడా ఒక 2 వర్డ్స్ మనకి బ్రాకెట్స్లో ఇచ్చారు. దీనిలో తగినటువంటి సెంటెన్స్ మీనింగ్ ప్రకారము సూటబుల్ అడ్జెక్టివ్ని ఉపయోగించండి అని చెప్పేసి. ఫస్ట్ వన్, చిల్డ్రన్ సఫర్ ఇన్ వింటర్ బికాస్ ఆఫ్
శీతాకాలంలో చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నోస్ ఏదైతే ఉందో బ్లాక్డ్, అవరోధాలు ఏర్పడి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బ్లాక్డ్. కరెక్ట్ యాడ్జెక్టివ్. ద మున్సిపాలిటీ వాజ్ కమాండెడ్ ఫర్ ద డాష్ గార్డెన్స్. బ్యూటిఫుల్, అందమైనటువంటి. ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చేసరికి బ్యూటిఫుల్. థర్డ్ వన్, ద యంగ్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ డాష్ బిల్డింగ్స్. సో ఆ విద్యార్థులందరూ కూడా ఇలాంటి బిల్డింగ్స్ కోసం వెతుకుతున్నారు. ఎలాంటివి? ప్రొటెక్టెడ్, రక్షణ పూరితమైనటువంటి. మై సిస్టర్ ఈజ్ ఏ డాష్ డ్యాన్సర్. మా సిస్టరు ఇలాంటి డ్యాన్సర్. గ్రేస్ఫుల్, మంచి గ్రేస్ ఉన్నటువంటి డ్యాన్సర్. సో ఇక్కడ సూటబుల్ మనకి గ్రేస్ఫుల్ అనే యాడ్జెక్టివ్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిస్ డాష్ హాస్పిటాలిటీ. అతను చూపించినటువంటి ఆతిథ్యం ఏదైతే ఉందో ఎక్స్టెండెడ్. సూటబుల్ యాడ్జెక్టివ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్. రీడ్ ద సెంటెన్స్ ఫ్రమ్ ద చాప్టర్ గివెన్ బిలో. లెసన్లో నుంచి మనకు ఒక లైన్ ఇచ్చారు. ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్. ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఐ బ్రాట్ హిమ్ మీన్స్ ఇన్ ద బ్రాకెట్స్ బ్రూనో ఫర్ హర్ మై వైఫ్ బై యాక్సిడెంట్. గాట్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ గెట్. ఇక్కడ ఉపయోగించినటువంటి గాట్ ఏదైతే ఉందో అది గెట్ యొక్క V2 ఫాము, వెర్బ్ యొక్క రెండో రూపము, పాస్ట్ టెన్స్ అనమాట. నౌ రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద గాట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా గాట్ అనే మాట ఉపయోగించబడింది. సో ప్రతి సెంటెన్స్లో ఉపయోగించినటువంటి గాట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉపయోగించిన కాంటెక్స్ట్లో ఒక్కో సందర్భంలో ఒక్కో మీనింగ్ తెలియజేస్తుంది. కాబట్టి యు మే యూజ్ డిక్షనరీ టు నో ద యూజ్ ఆఫ్ గాట్ ఇన్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. కాబట్టి ప్రతి సెంటెన్స్లో ఉపయోగించిన గాట్ ఏదైతే ఉందో దాని మీనింగ్ తెలియటానికి మీరు డిక్షనరీ రిఫర్ చేయండి అని చెప్పేసి. దెన్ రైట్ ద మీనింగ్ ఇన్ ద బ్రాకెట్స్ ప్రొవైడెడ్. ఇచ్చినటువంటి బ్రాకెట్స్లో వాటి యొక్క మీనింగ్ కూడా రాయండి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్, షీ గాట్ నథింగ్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ షీ టుక్. ఇక్కడ గాట్ అంటే గాట్ మీన్స్ టు రిసీవ్, తీసుకోవటము. షీ రిసీవ్డ్ నథింగ్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ షీ టుక్. తను పడినటువంటి ఇబ్బందులకి తనకి ఏమీ కూడా రాలేదు, తను ఏమీ తీసుకోలేకపోయింది. నెక్స్ట్ బి వచ్చేసరికి ఐ రిక్వెస్టెడ్ హర్ అండ్ షీ గాట్ ఏ పిల్లో ఫర్ మీ. నేను తను వేడుకున్నాను, నాకు తను ఒక పిల్లో తెచ్చింది. హియర్ గాట్ మీన్స్ బ్రాట్. ఐ రిక్వెస్టెడ్ హర్ అండ్ షీ బాట్ ఏ పిల్లో ఫర్ మీ. ఇక్కడ గాట్ అంటే తీసుకురావటం. నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి తను నా కోసం ఒక పిల్లో తీసుకొచ్చింది. తర్వాత ఐ గాట్ గ్రోసరీస్ ఫ్రమ్ ద మార్కెట్. నేను మార్కెట్ నుంచి గ్రోసరీస్, సరుకులు తీసుకొచ్చాను. ఇక్కడ కూడా గాట్ మీన్స్ బ్రాట్. హియర్ గాట్ మీన్స్ బ్రాట్. ఐ బ్రాట్ గ్రోసరీస్ ఫ్రమ్ ద మార్కెట్. నెక్స్ట్ డి, హీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్. అతను రైల్వే స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. మీన్స్ హియర్ గాట్ మీన్స్ ఎక్వైర్, తెలుసుకోవటము. హీ అక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్. నెక్స్ట్, రీటా గాట్ హై మార్క్స్ ఇన్ ఎకనామిక్స్. రీటా ఎకనామిక్స్లో హై మార్క్స్ తెచ్చుకుంది, అంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంది. హియర్ గాట్ మీన్స్ ఎక్వైర్డ్. రీటా ఎక్వైర్డ్ హై మార్క్స్ ఇన్ ఎకనామిక్స్. విజయన్ కుడ్ నాట్ ప్లే బ్యాడ్మింటన్ యాజ్ హీ హ్యాడ్ గాట్ ఈజ్ ఆర్మ్ బ్రోకెన్. బ్యాడ్మింటన్ అతను సరిగ్గా ఆడలేకపోయాడు, ఎందుకంటే అతనికి మోచ ఏదైతే ఉందో దానికి దెబ్బ తగిలింది. హియర్ గాట్ మీన్స్ టు బీ ఎఫెక్టెడ్ విత్ ఆర్ కమ్ డౌన్ విత్ ఆర్ సఫర్ ఫ్రమ్. ఏదైనా దాంతో బాధపడటము లేదంటే దేనికైనా గురి కావటము. సో విజయన్ కుడ్ నాట్ ప్లే బ్యాడ్మింటన్ యాజ్ హీ కేమ్ డౌన్ విత్ హీస్ ఆర్మ్ బ్రోకెన్. ఈ విధంగా రకరకాల కాంటెక్స్ట్లో గాట్ అనేది డిఫరెంట్ మీనింగ్స్ మనకి ఎలా ఇస్తుందో వాటి యొక్క మీనింగ్ ప్రకారం మనము ఇక్కడ మీనింగ్ రాయొచ్చు. నెక్స్ట్ గ్రామర్ వచ్చేసరికి మనకి యాడ్వర్బ్స్. యూ హ్యావ్ ఆల్రెడీ రీడ్ అబౌట్ యాడ్వర్బ్స్ ఇన్ యూనిట్ 1 ఆఫ్ బీహైవ్. బీహైవ్లో ఫస్ట్ యూనిట్లో యాడ్వర్బ్స్ గురించి మీరు ఇంతకుముందే నేర్చుకున్నారు. యాడ్వర్బ్స్ ఆర్ యూజ్డ్ టు మోడిఫై వెర్బ్స్. సో క్రియాపదాలు, వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తూ వాటి గురించి చెప్పే వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాము. యూజ్ ద యాడ్వర్బ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అప్రాప్రియేట్లీ టు కంప్లీట్ ద ప్యాసేజ్ బిలో. బాక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క 5 యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద సెంటెన్స్లో వాటికి మీనింగ్ ప్రకారము ఉపయోగించండి అని చెప్పేసి అంటున్నారు. ప్రాజెక్ట్ టైగర్ ఎయిమ్స్ ఎట్ ద కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్. ఫర్ దిస్ పర్పస్ ద గవర్నమెంట్ ఈజ్ క్రియేటింగ్ ఫారెస్ట్ ఫర్ ద టైగర్ పాపులేషన్ డాష్ ఇన్ 1973. సో
మొదట్లో ప్రారంభించారు అనటానికి ప్రాథమికంగా అనటానికి మనం ఉపయోగించేటటువంటి కీవర్డ్ వచ్చేసరికి యాడ్వర్బ్ వచ్చేసరికి ఇనీషియల్లీ మీన్స్ ప్రైమర్లీ. ఇనీషియల్లీ ఇన్ 1973 ప్రాథమికంగా దేర్ వర్ ఓన్లీ 9 టైగర్ రిజర్వర్స్. అప్పుడు కేవలం 9 మాత్రమే ఇలాంటివి ఉండేవి. కానీ నెమ్మదిగా అనటానికి మనం స్లోలీ అనే మీనింగ్ ఇచ్చేది మనకి గ్రాడ్యువల్లీ. సో ఈ యాడ్వర్బ్ ఇక్కడ సూటబుల్. ఇట్ రిజర్వ్స్ బట్ గ్రాడ్యువల్లీ ద నెంబర్ హ్యాస్ రైజన్ టు 50. 9 నుంచి 50కి చేరుకుంది. దీస్ రిజర్వ్స్ ఆర్ డాష్ మీన్ ఫర్ టైగర్స్. పూర్తిగా టైగర్స్కే కేటాయించబడ్డాయి అనటానికి ఎక్స్క్లూసివ్లీ అంటే ప్రత్యేకంగా వాటి కోసమే. ఫర్ టైగర్స్ బట్ మెనీ మోర్ అదర్ యానిమల్స్ ఆల్సో ఫైండ్ ఇన్ హ్యాబిటాట్ ఇన్ దీస్ రిజర్వ్స్. సో అట్లా ఈ కేటాయించిన వాటిలో టైగర్స్తో పాటుగా ఇంకా కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. దాని ఫలితంగా తద్ఫలితంగా అనటానికి కాన్సిక్వెంట్లీ ద నెంబర్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ ఆన్ దిస్ రైజ్. నెమ్మదిగా అన్ని రకాల జంతువులు కూడా ఇక్కడ వారికి కేటాయించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టైగర్ నౌ కవర్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టైగర్ అంటే పులులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో అది నౌ కవర్స్ డాష్ 2.2% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ ఏరియా. భౌగోళిక పరంగా అనే మీనింగ్ ఇచ్చే యాడ్వర్బ్ మనకి జియోగ్రాఫికల్లీ 2.2 ఆఫ్ ద కంట్రీస్ టోటల్ ఏరియా. కింద మనకి ఇక్కడ ఒక నేరేటివ్ అని చెప్పేసి we sometimes use the present tense to describe past events. కొన్ని సందర్భాల్లో గడిచిపోయిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి మనం ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తూ ఉంటాము. దిస్ ఈజ్ కాల్డ్ నెరేటివ్ ప్రెజెంట్. దీన్ని నెరేటివ్ ప్రెజెంట్ అని చెప్పేసి అంటాము. దిస్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లెసన్ బాండ్ ఆఫ్ లవ్, పేజ్ నెంబర్ 121. ఇదే విషయాన్ని మనకి బిహేవ్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 121లో బాండ్ ఆఫ్ లవ్ అనే పాఠంలో చెప్పడం జరిగింది. రీడ్ అగైన్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్సర్సైజెస్. Change the following narration given in the past tense using the present form and rewrite in the box provided. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఈ నరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంట్ ఫామ్లోకి కింది ఇచ్చినటువంటి బాక్స్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు. పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి నరేటివ్ ఫామ్ని ప్రెజెంట్ టెన్స్లో మారిస్తే ద బుక్ ఈజ్ ఓపెన్ ఆన్ ద బాయ్స్ ల్యాప్ బట్ హీ డస్ నాట్ లుక్ ఎట్ ఇట్. హీ సిట్స్ విత్ హిజ్ ఐస్ glued to the passing scenery outside the train's window. The cattle graze in the fields. A child runs with a kite along the tracks. Flowers sway with the wind. The train enters slowly into the platform. When it stops, he throws his book into his backpack, picks it up and gets out. కింద మనకి ఎడిటింగ్ ఒక టాస్క్ ఇచ్చారు. రీడ్ ద స్టోరీ గివెన్ హియర్. Use inverted commas wherever necessary. Punctuate the story and correct the spelling errors. Then rewrite the story in the space provided. కింద స్టోరీ ఏవైతే ఉందో వాటికి ఇన్వర్టెడ్ కామాస్ నెక్స్ట్ అట్లాగే పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఒకవేళ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వాటిని సరి చేస్తూ స్టోరీని మళ్ళీ రీరైట్ రాయండి అని చెప్పేసి పప్పీస్ ఫర్ సేల్ అని చెప్పేసి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి లెంగ్దీ వన్. సో దాని పంక్చువేషన్ మార్క్స్ ఫాలో అవుతూ ఎర్రర్స్ ఏవైతే వాటిని రెక్టిఫై చేస్తూ రాస్తే ఆన్సరు. ఏ లిటిల్ బాయ్ అపియర్డ్ అండర్ ద స్టోర్ ఓనర్స్ సైన్ బోర్డ్స్. పప్పీస్ ఫర్ సేల్. హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు సెల్ ద పప్పీస్ ఫర్? హీ ఆస్క్డ్ పొలైట్లీ. ద స్టోర్ ఓనర్ రిప్లైడ్ ఎనీవేర్ ఫ్రమ్ ₹300 to ₹500. Then he said, I have ₹150. The little boy said softly, can I please look at them? The store owner smiled and whistled, and out of the kennel came 5 tiny balls of fur. One puppy was lagging considerably behind. Immediately the little boy singled out the lagging, limping puppy and said curiously, what's wrong with that little dog? The owner explained that it had no hip socket. It would always be lame. The little boy became excited. That is the little puppy I want to buy, the store owner said apologetically. No, you don't want to buy that little dog. If you really want him, I will just give him to you. The little boy got quite upset. He looked straight into the store owner's eyes. Pointing his finger, he said, I don't want you to give him to me.
that little dog is worth every bit as much as all the other dogs, and I will pay full price. In fact, I will give you rupees 150 now and 5 rupees a month until I have paid for him. The store owner countered forcibly. You really don't want to buy this little dog. It is never going to be able to run and jump and play with you like the other puppies. To this, the little boy slowly reached down and rolled up his trousers leg to reveal a badly twisted, crippled left leg supported by a big metal brace. He looked up at the store owner and softly replied, well, I don't run so well myself, and the little puppy will need someone who understands it. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్. దీన్ని ఈ విధంగా మనం కరెక్షన్ చేసి రీరైట్ రాయొచ్చు. నెంబర్ 2 వచ్చేసరికి రీఅరేంజ్ ఈచ్ సెట్ ఆఫ్ వర్డ్స్ టు మేక్ సెంటెన్సెస్, యూజ్ అప్రాప్రియేట్ పంక్చువేషన్ మార్క్స్. కింద ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్ ప్రకారం వాటిని రీఅరేంజ్ చేయమంటున్నారు. ఎలా అంటే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ లాగా. సో వాటిని రీఅరేంజ్ చేస్తే ఇట్ ఈస్ ఏ మెజరబుల్ థింగ్ టు లివ్ ఇన్ సస్పెన్స్. తర్వాత లెసన్స్ టాట్ అస్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ మెనీ. వీటిని రీఅరేంజ్ చేస్తే ఎక్స్పీరియన్స్ హ్యాస్ టాట్ అస్ మెనీ లెసన్స్. బాయ్ ఆల్ వర్క్ ఏ డల్ జాక్ అండ్ మేక్స్ నో ప్లే. వీటిని రీఅరేంజ్ చేస్తే ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఏ డల్ బాయ్. స్కిల్ రిక్వైర్స్ టు డ్రైవ్ కేర్ ఏ మోటార్ కార్ అండ్. రీఅరేంజ్ చేస్తే టు డ్రైవ్ ఏ మోటార్ కార్ రిక్వైర్స్ skill and care. At the end, very tired, the postman looked of the day. The postman looked very tired at the end of the day. తర్వాత ఇక్కడ మనకి లిజనింగ్ ప్యాసేజ్ ఒక ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ లిజనింగ్ ప్యాసేజ్ వచ్చేసరికి దీంట్లో మనకి మ్యాన్ ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యానిమల్స్ పట్ల వాళ్ళు చూపించేటటువంటి ఏదైతే ఉందో యానిమల్స్ పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయం మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ద కలాస్ మీన్స్ విచక్షణ జ్ఞానం లేకుండా జంతువుల పట్ల మనుషులు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా చూపిస్తున్నారు అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో మనకి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుడ్ కొరకు, ఫన్ కొరకు, స్పోర్ట్స్ కొరకు చాలా వాటిని చంపేయడం వల్ల అవి అంతరించిపోతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది చదివిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయవి చాలా ప్రమాదంలో ఉన్నాయి, అవి చాలా అనేక రకాల కారణాల వల్ల అవి అంతరించిపోతున్నాయి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. వీటిల్లో కొన్ని ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా వాటి యొక్క హ్యాబిటాట్, అవి నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పేసి, రాబోయే సంవత్సరాలు ఇంకా తగ్గిపోతుందని. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో, దట్టమైనటువంటి పొదలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా డ్యామేజ్ అయిపోతున్నాయని. నెక్స్ట్ ఈ రాబోయే రోజుల్లో మనకి ఇంతకుముందు కనిపించినట్టు అడవులు, దట్టమైన అరణ్యాలు కనిపించవు అని చెప్పేసి, అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోవటం, చెట్లు నరికేయటం వల్ల మనకి ఇలాంటి థ్రెట్ ఏదైతే ఉందో, ఈ థ్రెట్ అంటే పెను ప్రమాదము, ఇవి ఈ అడవిలో ఉన్నటువంటి జీవితాలు వాటి యొక్క సర్వైవల్ ఏవైతే ఉందో అవి వాటిని కోల్పోతున్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అట్లాగే ఈ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అంతరించిపోవడానికి కారణము గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అది అని. వాతావరణం మొత్తం వేడెక్కడము, దీనివల్ల సమ్మర్లో డేస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంకా వేడిగా ఉండటం వల్ల, వర్షాలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోవటం వల్ల, అట్లాగే విపరీతమైన వరదలు రావటం వల్ల, అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల, తుఫాన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా బలంగా రావటం వల్ల, వేడి, వరదలు, తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాతావరణానికి హాని చేస్తూ ఉండటం ఏవైతే ఉందో ఇవి కూడా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అంతరించిపోవడానికి, వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు అవుతున్నాయని చెప్పేసి. అట్లాగే ఇల్లీగల్గా యానిమల్స్ని హంటింగ్ కోసం, అంటే హంటింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల యానిమల్స్ ఏవైతే ఉన్నవి ఎక్కువగా చనిపోతున్నాయి. నెక్స్ట్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది పర్యావరణాన్ని బాగా హాని చేస్తూ ఉంది దానివల్ల. నెక్స్ట్ అట్లాగే పర్యావరణానికి హాని చేసేటటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల అవన్నీ కూడా భూమిలో రకరకాలైనటువంటి టాక్సిక్, విషపూరితంగా అయిపోయి యానిమల్స్కి హాని చేస్తూ ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో
మనం ఈ పరిస్థితిని మార్చడానికి మనం ఏం చేయాలి, అట్లాగే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడానికి ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్ని మార్చడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ యాజ్ యూ లిసన్. ఫస్ట్ వన్, ఫర్ మెనీ రీజన్స్ డాష్ ఆర్ అండర్ కాన్స్టాంట్ థ్రెట్. చాలా కారణాల వల్ల ఏమిటి తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి, ఏమిటి అంటే వైల్డ్ యానిమల్స్ తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి. ద న్యాచురల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ఈజ్ డాష్. నెమ్మదిగా ఏమైపోతుంది అంటే డిక్రీజింగ్, తగ్గిపోతూ ఉంది. ద అదర్ రీజన్స్ దట్ థ్రెటన్ వైల్డ్ లైఫ్. ఏ కారణాల వల్ల ఇవి అంతరించిపోతున్నాయి అంటే మనకి హాట్ సమ్మర్ డేస్ అండ్ ఫ్లడ్స్. పీపుల్ కిల్ వైల్డ్ యానిమల్స్. ప్రజలు వైల్డ్ యానిమల్స్ని ఎలా చంపుతున్నారు అంటే ఇల్లీగల్లీ, అన్యాయంగా. ద ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్ హ్యాస్ బికేమ్ టాక్సిక్ బికాస్ ఆఫ్. వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ వల్ల. తర్వాత ఇక్కడ మనకి స్పీకింగ్ యాక్టివిటీ ఒకటి ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫేవరెట్ వైల్డ్ యానిమల్స్. మీకు ఇష్టమైనటువంటి వైల్డ్ యానిమల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మిమ్మల్ని స్పీకింగ్ యాక్టివిటీ ఒకటి ప్రిపేర్ అవ్వమంటున్నారు. వేర్ ఇట్ లీవ్స్, హౌ ఇట్ లీవ్స్, ఎక్కడ నివసిస్తుంది, ఎలా నివసిస్తుంది, వాట్ ఇట్ ఈట్స్, ఏం తింటుంది, వెన్ ఇట్ కమ్స్ అవుట్ టు సెర్చ్ ఫర్ ఫుడ్, ఆహారం కోసం అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఇలాంటివి. వాట్ ఇట్స్ బేబీస్ ఆర్ కాల్డ్, వాటి యొక్క పిల్లల్ని ఏమని పిలుస్తారు. హూ ఇట్స్ ఫ్రెండ్స్ ఆర్, తనకి ఎలాంటి స్నేహితులు ఉంటారు. హూ ఇట్స్ ఎనిమీస్ ఆర్, తన యొక్క శత్రువులు ఎవరు. హౌ హ్యూమన్ బీయింగ్స్ కెన్ హెల్ప్ ఇట్స్ సర్వైవల్, అవి బతికి బయటపడటానికి మనుషులు ఎలా సహాయం చేస్తున్నారు. ఇలాంటి అంశాలతో కూడినటువంటి మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక వైల్డ్ యానిమల్ గురించి స్పీకింగ్ యాక్టివిటీ ప్రిపేర్ అవ్వమంటున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ ఇది. 2 వచ్చేసరికి నౌ ప్రిటెండ్ దట్ యు ఆర్ యువర్ ఫేవరెట్ యానిమల్. ప్రిటెండ్, నటించమంటున్నారు. ఏమని, దట్ యు ఆర్ యువర్ ఫేవరెట్ యానిమల్, మీరే మీ ఫేవరెట్ జంతువు అని. టెల్ ద క్లాస్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ కలెక్టెడ్. మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లాసులో మీరే ఒక మీ ఫేవరెట్ యానిమల్లా యాక్ట్ చేస్తూ అందరికీ తెలియచెప్పండి అని చెప్పేసి. తర్వాత రైటింగ్ టాస్క్ వచ్చేసరికి డిస్కస్ ద పిక్చర్స్ విత్ ఎ ఫ్రెండ్. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రెండ్తో డిస్కస్ చేయండి. టుగెదర్ రైట్ అన్ ఇమాజినరీ డైలాగ్ బిట్వీన్ ద బేర్ అండ్ ద గర్ల్. ఇక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటి ఆ పాపకి మధ్య డైలాగులు ఎలా ఉండొచ్చో ఊహించి రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఆ టాస్క్ మనం ఆన్సర్ రాస్తే, ఫస్ట్ గర్ల్ అంటుంది, హలో దేర్, హౌ ఆర్ యూ మిస్టర్ బేర్, నువ్వు ఎలా ఉన్నావు అంటే తనకి, ఓ హలో లిటిల్ గర్ల్, ఐ యామ్ ఫైన్, నేను బాగున్నాను. ఈజ్ ఇట్ ట్రూ దట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ వర్ టైడ్ అప్ అండ్ మేడ్ టు పర్ఫార్మ్ యాంటిక్స్ ఆన్ రోడ్స్ బై హ్యూమన్ బీయింగ్స్. ఇది నిజమేనా? మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్, మీ తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి మిమ్మల్ని కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో తాళ్ళతో కట్టేసి రోడ్డు మీద షోలు చేయిస్తున్నారు, ఇది నిజమేనా అని. బేర్ సాడ్లీ, తను బాధగా చెప్తుంది, ఎస్ మై గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్టర్ హీ వాజ్ బీటెన్ అప్ బై హిజ్ మాస్టర్. మా యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క యజమాని ఇలా ఇవి చేసేటప్పుడు గట్టిగా కొట్టడం వల్ల తను చనిపోయాడు అని చెప్పేసి. దానికి పాపం గర్ల్ ఏం చెప్తుందంటే, దట్స్ హారిబుల్, అది చాలా బాధాకరం, భయంకరమైంది. ఐ హోప్ యు ఆర్ ఫ్రీ టు డూ థింగ్స్ యాజ్ యూ ప్లీజ్. నేనేమనుకుంటున్నానంటే, నువ్వు మీ గ్రాండ్ పేరెంట్స్ లాగా కాకుండా నీకు ఏది చేయాలనిపిస్తే అది నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దానికి ఏమంటుందంటే, ఐ ఆమ్ ఇన్ ఏ జూ, నేను జూలో ఉన్నాను. ఇట్స్ ఏ కంఫర్టబుల్ ప్లేస్ బట్ ఐ విష్ ఐ వర్ ఇన్ ఫారెస్ట్. సో అది చూడటానికి కంఫర్టబుల్ ప్లేసే, కానీ నేను మనసులో ఏమనుకుంటున్నానంటే నేను అడవిలో ఉంటే బాగుండు అని చెప్పేసి. ఎలా అంటే ఫ్రీ యాజ్ ఎ బర్డ్, పక్షి ఎలా అయితే స్వేచ్ఛగా తిరుగుతుందో నేను కూడా అలా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నా. ఐ హోప్ యువర్ డ్రీమ్ బికమ్స్ ఏ రియాలిటీ సూన్. తొందరలోనే నీ యొక్క కళ ఏదైతే ఉందో అది వాస్తవం అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బై బై డియర్, బై బై బేర్ అని చెప్పేసి తనకి చెప్పింది. తాను కూడా థ్యాంక్స్ లిటిల్ గర్ల్, బాయ్ అని చెప్పేసి తిని కూడా చెప్పింది. ఈ విధంగా ఇమాజినరీ కాన్వర్సేషన్ ఇలాగే రాయాలని లేదు, ఇలా సూటబుల్ ఇమాజినరీ కాన్వర్సేషన్ రాయొచ్చు. కింద ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారు. విజిట్ యువర్ స్కూల్ లైబ్రరీ, రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ డిస్కస్ విత్ యువర్ ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ టు గెట్ ఇన్ఫర్మేషన్ రిలేట్ టు వేరియస్ యాక్టివిటీస్, క్యాంపెయిన్స్ అండ్ న్యూస్ ఐటమ్స్ అబౌట్ యానిమల్ వెల్ఫేర్. జంతువులు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క సంక్షేమం కోసము లైబ్రరీలోకి వెళ్ళి న్యూస్ పేపర్సు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి యానిమల్స్ ఏవైతే ఉన్నవి
వాటి యొక్క సంక్షేమానికి సంబంధించి ఏవే యాక్టివిటీస్ చేయొచ్చో కనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు. యూ కెన్ ఆల్సో డూ వెబ్ సెర్చ్ యూజింగ్ కీవర్డ్స్ లైక్ ఎండేంజర్డ్ యానిమల్స్, యానిమల్ రైట్స్, యానిమల్ వెల్ఫేర్. అట్లాగే నెట్లో కూడా బ్రౌజ్ చేసి ఈ దిగువ తెలిపిన కీవర్డ్స్ని టైప్ చేసి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమంటున్నారు. 300 నుంచి 400 వర్డ్స్ ఉన్నటువంటి ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. డిస్క్రైబింగ్ ద ఫ్యాక్ట్స్ ఆన్ ద యానిమల్, డ్రా ఆర్ పేస్ట్ పిక్చర్ యాజ్ సూటబుల్. యానిమల్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని తెలియజేస్తూ అట్లాగే కుదిరితే యానిమల్స్కి సంబంధించిన పిక్చర్స్ని డ్రా చేయమని లేదా పేస్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ప్రాజెక్ట్ వర్క్ కలెక్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యానిమల్ ఇన్ కన్సర్న్, ఇయర్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, యాక్టివిటీస్, క్యాంపెయిన్. ఏదైతే జంతువు గురించి మీరు సేకరించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెడితే అది ఎప్పుడు ఎక్కడ మొదలు పెట్టారు, వాటికి సంబంధించిన కార్యకలాపాలు ఏంటి, దానికి సంబంధించి చేసినటువంటి క్యాంపెయిన్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద యానిమల్, ఆ జంతువుకు సంబంధించినటువంటి సమాచారము, హ్యూమన్ యానిమల్ రిలేషన్షిప్, ఆ జంతువుకి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఇది మరి ప్రాజెక్టు. ఇది కూడా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ టాస్క్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి యానిమల్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. ఇది మనకి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్నటువంటి 9th యూనిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.